సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న కూలీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా సరైన ప్రచార చిత్రాలు రిలీజ్ కానప్పటికీ లోకేష్ అండ్ రజనీ అనే బ్రాండ్ తోనే అంచనాలు స్కై ని టచ్ చేస్తున్నాయి. ఆ మోజులోనే పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా రైట్స్ ను ఏవియేషన్ సునీల్ నారింగ్ దక్కించుకున్నారు. అందరూ 40 కోట్లు అంటే ఈయన మాత్రం మరో 12 కలిపి 52 కోట్లకు రైట్స్ తీసుకున్నారు. దీంతో రజనీకాంత్ పేరిట ఇదో రికార్డుగా మారింది. ఇంతవరకు రజనీకాంత్ నటించిన ఏ సినిమా తెలుగులో ఇంత ధర పలకలేదు. తొలిసారి తెలుగు మార్కెట్ లో ప్రీ రిలీజ్ పరంగా రజనీకాంత్ ఓ రికార్డు క్రియేట్ చేశారు. సినిమాలో రజనీతో పాటు నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్లు ఉండడంతో బిజినెస్ టైకూన్లు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా కాన్ఫిడెంట్ గా కొనసాగారు. ఇప్పటికే సినిమా ముందున్న బిగ్ టార్గెట్ ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చిత్రం 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాలి. అప్పుడే ఈ చిత్రాన్ని తెలుగు మార్కెట్ పరంగా సక్సెస్ గా గుర్తించాల్సి ఉంటుంది. కానీ ఈ వసూళ్లు పెద్ద విషయమేమీ కాదు. లోకేష్ గత చిత్రాల ట్రాక్ చూస్తే విక్రమ్ 400 కోట్ల వరల్డ్ వైడ్ రాబట్టింది. అటుపై రిలీజ్ అయిన లియో 500 కోట్లకు పైగా సాధించింది. ఈ రెండు చిత్రాలు తెలుగు మార్కెట్ నుంచి మంచి వసూళ్లు రాబట్టాయి. ఇక రజనీకాంత్ గత చిత్రాలు 2.0, జైలర్ లాంటి చిత్రాలు తెలుగు మార్కెట్ లో భారీ ఓపెనింగ్స్ తెచ్చిన చిత్రాలే. లాంగ్ రన్ లో ఈ చిత్రాలు తెలుగు మార్కెట్ నుంచి మంచి వసూళ్లు సాధించాయి. ఈ నేపథ్యంలో కూలీ ఆ రికార్డులన్నిటినీ అధిగమించి సరికొత్త రికార్డులు సృష్టిస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.